హలో హాయ్ వెల్కమ్ టు మహావ్యూయర్స్. దిస్ ఈజ్ శ్రావణి. బ్యూటీలో మనకి చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి, కానీ ఈ రోజుల్లో టెక్నాలజీని దాన్ని కూడా బ్యూటీ ప్రోడక్ట్స్కి మన పర్సనలైజ్డ్ స్కిన్ కేర్ కింద దాన్ని కూడా అనుగుణించి మనకు ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేసి ఒక స్కిన్ కేర్ని ఇవ్వడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. అదే స్కిన్స్కా. ఈరోజు మనతో ఉన్నారు స్కిన్స్కా సిఎండి అండ్ ద మ్యాన్ బిహైండ్ దిస్ బ్రాండ్, రామ్ చింతలపూడి గారు. నమస్తే అండి. నమస్తే అండి. అండ్ వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్. అండ్ ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అట్ మహా న్యూస్ అండి. మాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండే ఒక ప్రోడక్ట్ని మీరు పరిచయం చేశారు కాబట్టి ఇట్స్ లైక్ దాని గురించి, దాని వెనకాల ఉన్న హిస్టరీ గురించి, ఇది ఏ టెక్నాలజీని ఎలా యూజ్ చేసి మనకి ఉపయోగపడుతుంది అనేది ఇవన్నీ ఈరోజు మనం తెలుసుకుందాం సార్, మా వ్యూయర్స్ కోసం. తప్పకుండా అండి. సో ప్రతి ఒక్క బ్రాండ్ వెనకాల ఒక స్పార్క్ ఉంటుందంటారు. ఈ స్కిన్స్కా అనేది ఆ నేమ్ దానికి ఎలా వచ్చింది, మీరు ఎలా ఈ ప్రోడక్ట్ని ఇన్వెంట్ చేసే ముందు ఉండే హిస్టరీ ఏంటి, అవన్నీ మాతో షేర్ చేసుకోవాలి. తప్పకుండా. సో వాట్ ఈస్ స్కిన్స్కా? సో స్కిన్స్కా అంటే నేను ఐ నీడ్ టు అంటే ఒక 15-20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చెప్పాల్సి ఉంటుందండి. స్కిన్స్కా అనేది నేను స్కాన్స్కా అనే ఒక యూకే బేస్డ్, స్వీడన్ బేస్డ్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక ఐడియా మొదలైంది నాలో. దానికి తోడు మా వైఫ్ కూడా నాకు మంచి సపోర్ట్ ఇస్తూ ఉండేవారు. ఆమెకి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అంటే మంచి అవగాహన ఉంటుంది. సో ఆ టైంలో ఎవరు ఆలోచించినా కానీ స్కిన్ కేర్ అంటే వరల్డ్లో సౌత్ కొరియా ఈజ్ ద బెస్ట్ అనుకుంటారు. కరెక్ట్. సో మేము ఏ సెగ్మెంట్తో ప్రోడక్ట్ లాంచ్ చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఎవర్ గ్రీన్ సెగ్మెంట్ వచ్చేసరికి స్కిన్ కేర్ ఇండస్ట్రీ. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఒక బ్రాండ్ లాంచ్ చేయాలి అనుకున్నాం. అప్పటి నుంచి వర్క్ చేస్తూ ఉన్నాము. స్కాన్స్కాలో ఉన్నప్పుడు ఆలోచన యాప్ట్లీ స్కిన్స్కా అని పెట్టుకున్నాం. స్కిన్ అనే దాని వరకు కన్ఫర్మ్ చేసుకున్నాం. ఆ స్కా అనేది ఏంటంటే ఎస్కేఏ మీన్స్ సౌత్ కొరియన్ ఎస్థెటిక్స్. సో ఇట్ ఈస్ స్కిన్స్కా. సో దట్ ఈస్ ఆ విధంగా స్కిన్స్కా అనే కంపెనీని మేము డిరైవ్ చేసుకున్నాము. సో అలా నేమ్ రిజిస్ట్రేషన్స్ యునైటెడ్ కింగ్డమ్లో చేసాము, ఇండియాలో చేసాము, అలాగే యునైటెడ్ స్టేట్స్లో చేసాము. ఇప్పుడు మిడిల్ ఈస్ట్ యుఏఈలో కూడా వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట. ఓకే. అసలు రామ్ చింతలపూడి గారు ఎవరు, వెనకాల ఉన్న ఆ ఇన్స్పిరేషన్ ఏంటి, బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ని చూస్ చేసుకొని ఆ టెక్నాలజీ బేస్డ్ ప్రోడక్ట్ని ఇవ్వాలి అనుకునే దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి? సో వాస్తవంగా చెప్పాలి అంటే నాకు ఎటువంటి ఫార్మాకాలజీ కానివ్వండి, మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. నేను ఎక్కువ ఆపరేషనల్గా చేస్తుండేవాడిని. నేను దాదాపు ఒక 65 దేశాల్లో వర్క్ చేయటం, ట్రావెల్ చేయటం జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను యూకేలో వర్క్ చేస్తున్నప్పుడు, ఆఫ్రికాలో వర్క్ చేస్తున్నప్పుడు, డిఫరెంట్ కంట్రీస్ని ట్రావెల్ చేసినప్పుడు వచ్చిన అనుభవంతో బ్రిటిష్ డెర్మటాలజీ అసోసియేషన్లో ఉన్న డాక్టర్స్, ఇండియాలో ఉన్న ఐఏడివిఎల్ డాక్టర్స్తో ఉన్న పరిచయాలు, సో ఈ అనుభవాల రీత్యా ఒక బ్రాండ్ బిల్డ్ చేసుకొని ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం ఇండియన్ స్కిన్ టోన్కి యాప్ట్ అయ్యేట్టుగా లాంచ్ చేయాలని అనుకొని మేము 2018లో 23 ప్రొడక్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. సో ఆ విధంగా మేము అంటే 23 ప్రొడక్ట్స్లో కూడా మళ్ళీ క్లినికల్ సైడ్ ఆఫ్ డెర్మటాలజీ అండ్ కాస్మెటిక్ సైడ్ ఆఫ్ డెర్మటాలజీని బ్యాలెన్స్డ్గా ఉండేట్టుగా చూసుకున్నాం. సో ఈ ప్రోడక్ట్ని తీసుకురావడానికి కూడా ఏదో ఓవర్ నైట్ జరిగిన, ఏదో మనం ఒక కంప్యూటర్లో స్ప్రెడ్ షీట్ వేసి తీసుకొచ్చిన అనుభవం అయితే కాదు. ఆల్మోస్ట్ ఒక 3 to 4 years దీని మీద డిఫరెంట్ కంట్రీస్లో ట్రావెల్ చేసి ఈ కాస్మెటిక్స్కి సంబంధించి నంబర్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇన్ కాస్మెటిక్స్ ఈవెంట్స్ అని, లేకపోతే నంబర్ ఆఫ్ కాస్మెటిక్ బ్యూటీ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. సో నేను ఆ విధంగా నేను సౌత్ కొరియా కానివ్వండి, జపాన్ కానివ్వండి, చైనా కానివ్వండి, తైవాన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, బెల్జియం, యూకే, యుఎస్, డిఫరెంట్ కంట్రీస్లో ట్రావెల్ చేసి అక్కడ జరుగుతున్న కాస్మెటిక్ లేటెస్ట్ అప్డేట్స్ ఏం జరుగుతున్నాయి, స్కిన్ కేర్లో లేటెస్ట్ ట్రెండ్స్ ఏం జరుగుతున్నాయి, ఇలా ప్రొడక్ట్ మీద మంచి అవగాహన తెచ్చుకున్న తర్వాత నంబర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ని ఇన్ పర్సన్ కలిసేవాడిని వెళ్ళి. సో వాళ్ళు ఏదో శాంపిల్స్ పంపిస్తే చూసుకొని ప్రొడక్ట్ బాగుందిలే
అని ప్రొడక్ట్ లాంచ్ చేసిన సందర్భం స్కిన్స్కాలో ఎప్పుడూ లేదు. ఒక ప్రొడక్ట్ని మనం డెవలప్ చేసి ముందుకు తీసుకురావాలంటే దానికి కనీసం 6 నెలల నుంచి 2 సంవత్సరాలు టైం పట్టచ్చు. సో ఆ విధంగా ఇప్పటివరకు నేను దాదాపు ఈ 10 సంవత్సరాల్లో మోర్ దాన్ ఒక 400 కంపెనీలని ఇన్ పర్సన్ వెళ్ళి కలిసి ఉంటాను నేను చెప్పిన ఈ దేశాల్లో. మన ఇండియాలోనే హిమాచల్ ప్రదేశ్ కానివ్వండి, పంజాబ్ కానివ్వండి, నోయిడా కానివ్వండి, లేకపోతే ఇటు వచ్చేసరికి మన కేరళలో పల్లకాడ్ కానివ్వండి, మధ్యప్రదేశ్ ఇండోర్ కానివ్వండి, డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ని రకరకాల మాలిక్యూల్స్ కోసం కలవటం జరిగి ఈ విధంగా ఇప్పుడు 23 ప్రొడక్ట్స్తో మొదలుపెట్టి ఇప్పుడు దాదాపు 50 ప్రొడక్ట్స్కి స్కిన్స్ కానీ మేము డెవలప్ చేయగలిగాం ఈ 6 సంవత్సరాల్లో. 6 సంవత్సరాలు. సో మీరు చెప్పినట్టుగా రకరకాల దేశాలలో రకరకాల మాలిక్యూల్స్ అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ విత్ అదర్ ప్రోడక్ట్స్, ఇలా అన్ని రీసెర్చ్ చేసి ప్రోడక్ట్స్ని క్రియేట్ చేయడం జరిగింది. ఈ టోటల్ ప్రోడక్ట్స్ 25 నుంచి ఇప్పుడు 50కి రీచ్ అయింది. అసలు వాట్ ఈస్ మనకి బయట మార్కెట్లో నెంబర్ ఆఫ్, ఇంకా అసలు దానికి లిమిట్ లేదంటారు నేను. సో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ దగ్గర నుంచి లోకల్ బ్రాండ్స్ వరకు ఈ స్కిన్స్కా ప్రోడక్ట్స్ వాటిని ఎలా బీట్ చేస్తాయంటారు, ఎలా డిఫరెన్షియేట్ని క్రియేట్ చేస్తారంటారు? మేమేదో కమర్షియల్లీ ఇమ్మీడియట్గా మనం స్కేలప్ చేయాలి కంపెనీని, లేకపోతే మనం యూకే నుంచి వచ్చాము, లేకపోతే ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి ఓవర్ నైట్లో కంపెనీని ఈ సంవత్సరం పెట్టి నెక్స్ట్ ఇయర్కి స్కేలప్ చేసి ఆ తర్వాత ప్రొడక్ట్స్ పెంచేసి ఇలా చేద్దామని ఆలోచనతో చేసిన పద్ధతి ఏం లేదండి స్కిన్స్కాలో. మీరు గమనిస్తే ఇప్పటికి 6 సంవత్సరాలు కంప్లీట్ అయింది, ఇది 7వ సంవత్సరం. మేము ఈ రోజు కూడా మేము వెరీ అంటే చాలా చిన్న స్థాయిలోనే చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఆ ప్రోటోటైప్ ఒక ప్రోడక్ట్ని బయటకు తీసుకురావడానికి 6 నెలల నుంచి 2 సంవత్సరాలు పడుతుందని చెప్పాను. అలాగే డాక్టర్ల నమ్మకం పొందాలి. ప్రొడక్ట్ అంటే రకరకాల కాంపోజిషన్స్ వస్తున్నాయి ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో. కంపెనీస్లో ఏ ప్రోడక్ట్ తీసుకొచ్చేసి ఏదో ఒక రకంగా అమ్మేస్తూ ఉన్నారు. సో ఆ ప్రోడక్ట్ పేషెంట్కి యాప్ట్ అవుతుందా, డాక్టరు డెర్మటాలజిస్ట్ ఆర్ కాస్మెటాలజిస్ట్ వాళ్ళ నమ్మకాన్ని పొందగలుగుతున్నామా లేదా, సో అనేది జాగ్రత్తగా చూసుకొని ప్రతిసారి ఫైనెస్ట్ వే ఆఫ్ ఏ విధంగా మనం ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేయగలం అనే దాని మీదే మేము గట్టి ఫోకస్ తోటి వర్క్ చేయటం వల్ల దాదాపు మాకు 1500 నుంచి 2000 మంది డాక్టర్లు ఈ 6 సంవత్సరాల్లో మాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో పేషెంట్ నమ్మకం, డాక్టర్ నమ్మకం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో అడల్ట్రేషన్ ఇంగ్రీడియంట్స్లో కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు తీసుకుంటే స్కిన్స్కా మేము చాలా చిన్న కంపెనీ అయినా కానీ ఈ 6 సంవత్సరాల్లో మీరు తీసుకుంటే మా కంపెనీ USFDA అప్రూవల్ పొందింది. నేను మా వైఫ్ ఇద్దరం అమెరికా వెళ్ళి దాదాపు ఒక 3 సార్లు వెళ్ళిన ప్రతిసారి ఒక నెల టైం స్పెండ్ చేస్తూ అక్కడ రెగ్యులేటరీ అప్రూవల్స్ కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఒక ప్రోడక్ట్ని మనం తీసుకొస్తున్నప్పుడు జనరల్గా ఇక్కడ ఏం చూస్తారంటే మ్యానుఫ్యాక్చరర్ ఒక బ్యాచ్ చేసి ఇస్తాడు, మనం ఇక్కడ డాక్టర్లకో లేకపోతే రిటైల్ షాపులు పెట్టి అమ్మేయచ్చు అనుకుంటారు. కానీ ఇక్కడ వెనకమాల చాలా సైన్స్, ఫార్మాంకాలజీ ప్రాసెస్ ఉంటుంది దీనిలో. అంటే ఒక ప్రోడక్ట్ దానికి ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, INCI కోడ్స్ అంటారు, ఇంటర్నేషనల్ కోడ్స్ అవి. అంటే మనం ఇక్కడ నార్మల్ భాషలో మాట్లాడేది అలోవీరా అనుకోవటం, దానికి ఒక సైంటిఫిక్ టర్మ్ ఉంటుంది. సో దానికి ఎటువంటి స్ట్రెంగ్త్, ద ప్యూరిటీ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ ఏ విధంగా ఉంటుంది. సో ప్రతి ప్రోడక్ట్కి మనం సర్టిఫికెట్ ఆఫ్ అనాలిసిస్ అని, సేఫ్టీ అసెస్మెంట్ అని, టాక్సికాలజీ రిపోర్ట్ అని, మైక్రోబయాలజీ రిపోర్ట్ అని నంబర్ ఆఫ్ రిపోర్ట్స్ని క్యారీ అవుట్ చేసి వాటన్నిటిని ఒక డాసియర్గా తయారు చేసి ఒక అప్లికేషన్ ప్రిపేర్ చేసి అండ్ దానికి సేఫ్టీ అసెస్మెంటు అండ్ స్టెబిలిటీ రిపోర్ట్స్ ఇవన్నీ అనుసంధానం చేసి దాన్ని రెస్పెక్టివ్ గవర్నమెంట్కి, ఫర్ ఎగ్జాంపుల్ మాకు అమెరికాలో USFDA అప్రూవల్ వచ్చాయి మా ప్రోడక్ట్స్కి. సో ప్రతి ప్రోడక్ట్కి ఈ విధంగా ఒక డీటెయిల్డ్ డాసియర్ ప్రిపేర్ చేసి మేము వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరిగింది. సింగిల్ అటెంప్ట్లో మా ప్రోడక్ట్స్ అన్నీ కూడా అప్రూవల్ వచ్చాయి. సో ఎందుకు వచ్చాయి అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ దగ్గర కానీ, లేకపోతే మా ప్యాకింగ్ చూస్తే కొన్ని ప్యాకింగ్ ఇండియాలో ఎప్పుడు చూడని ప్యాకింగ్ అనిపిస్తుంది. సో అటువంటి ప్రోడక్ట్స్ని మేము తీసుకొచ్చి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసాము. అదే ప్రోడక్ట్ని మేము వరల్డ్ వైడ్గా కూడా ఇప్పుడు యూకేలో కానివ్వండి లేదా యూఎస్లో కానీ మార్కెట్లో మా ప్రోడక్ట్ అవైలబుల్ ఉంది. సో ఈ విధమైన ఇంటెన్సిటీ, ప్యాషను, ఆ కమిట్మెంట్, ఆ డెడికేషన్ తోటి మేము ప్రోడక్ట్ డెవలప్మెంట్ మీద
వర్క్ చేయటం వల్ల మా మీద నమ్మకం కలిగింది డాక్టర్లకి కానీ మా వాళ్ళకి వచ్చే పేషెంట్స్కి కానీ. సో రిపీటెడ్గా మా ప్రొడక్ట్స్ మీద ఆ నమ్మకం పొందటం వల్ల మేము ఈ రోజున స్కేలప్ చేయడానికి ముందుకెళ్ళబోతున్నాం. ఓకే, ఈ స్కిన్స్కా ప్రోడక్ట్స్లో మెయిన్ ప్రోడక్ట్స్ ఏవి? సో మేము అగైన్ మళ్ళీ ఒక కమర్షియల్ ఆస్పెక్ట్లో ప్రోడక్ట్ తీసుకొద్దామని ఎప్పుడు చూడమండి. మార్కెట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, దానికి మనం ఏ విధంగా సొల్యూషన్ తీసుకురాగలం. సో సొల్యూషన్ బేస్డ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేయటం జరిగింది ఇప్పటి వరకు కూడా. మేము చూస్తున్నవి స్కిన్ కేర్లో క్లినికల్ సైడ్ ఆఫ్ డెర్మటాలజీ అండ్ చాలా కంపెనీలు ఆ రిలేటెడ్ ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నారు. యాంటీ యాక్నేలో కానివ్వండి, యాంటీ ఫంగల్గా కానివ్వండి, రకరకాల ప్రొడక్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే హెయిర్ కేర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం, కన్సర్న్ ఆఫ్ ఎవ్రీవన్. కరెక్ట్. యాక్నే అడాలసెంట్స్కి ఎస్పెషల్లీ టీనేజ్లో ఉన్న పిల్లలు 12-13 సంవత్సరాల నుంచి పింపుల్స్ రావటం, ఇదొక మెయిన్ కన్సర్న్ ఉంది. తర్వాత హెయిర్ ఫాల్, అదొక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఉంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టుగా సొల్యూషన్స్, ఏ మాలిక్యూల్స్ తోటి మనం ప్రోడక్ట్ తీసుకొస్తే బాగుంటుంది అంటే, ఇప్పుడున్న కరెంట్ మార్కెట్లో కొన్ని వేల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఆ కాంపోజిషన్స్ని మనం కూర్చొని చేయాలి అంటే చాలా టైం ప్రాసెస్, ప్లస్ దానికి చాలా R&D ఎఫర్ట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. సో అందుకని మేము రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఆ విధంగా స్కిన్స్కాలో రీసెంట్గా అది మాకు ప్రొడక్ట్ డెవలప్మెంట్కే కాకుండా యూజర్స్కి కూడా మనం AI టెక్నాలజీని ఎలా అందించగలం. సో ఇంట్రెస్టింగ్. సో ఎలా జరుగుతుంది అసలు ఈ టెక్నాలజీని స్కిన్ కేర్ ప్రోడక్ట్స్కి, లైక్ స్కిన్ కేర్కి ఎలా యూజ్ చేయబోతున్నారు? ఆల్రెడీ మా వెబ్సైట్లో ఉందండి. మీరు AI టూల్ అని చూస్తే skinsca.comలోకి వెళ్తే, ఆర్ మా స్కిన్స్కా యాప్ ఉంది, iOSలో ఉంది, ఆండ్రాయిడ్లో ఉంది. మీరు యాప్లోకి వెళ్ళిపోయినా, లేదంటే మీ మొబైల్ బ్రౌజర్లో అయినా, ల్యాప్టాప్ బ్రౌజర్లో అయినా, ఎక్కడికి వెళ్ళినా సరే మీరు స్కిన్స్కా వెబ్సైట్లో AI టూల్లోకి వెళ్ళిపోయి బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ నేము, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ ఇస్తే, సో కంటిన్యూస్ అసెస్మెంట్స్ చేస్తూ అంటే ప్రీ డయాగ్నోసిస్ ఇవ్వగలుగుతుంది. సో ఇప్పుడు ఈ AI టూల్స్ వచ్చినా కానివ్వండి, 10-15 సంవత్సరాలు కష్టపడి మెడికల్ డిగ్రీస్ తీసుకున్న ప్రొఫెషనల్ డెర్మటాలజిస్టులని వాటినైతే ఎవరు రీప్లేస్ చేయలేరు. ఈ వచ్చేసి AI టూల్స్ అన్నీ కూడా వాళ్ళకి అడెండమ్ సపోర్ట్ ఇవ్వడానికి, ప్రీ అంటే డయాగ్నోసిస్ లేదంటే కస్టమర్ డేటాబేస్ని మెయింటైన్ చేయటం కోసం ఒక స్ట్రక్చర్డ్ వేలో వాళ్ళకి డయాగ్నోసిస్, గైడెన్స్ ఇవ్వటం కోసం ఉపయోగపడతాయి. సో ఇలాంటి టూల్స్ బేసికల్లీ నామినల్ థింగ్స్, కొంతమంది షైగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఏమెళ్తాంలే చిన్న విషయం కోసం డాక్టర్ దగ్గరికి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి చాలా బేసిక్ లెవెల్లో ఈ AI హెల్ప్ అవుతుంది. మేబీ ఫ్యూచర్లో ఈ AI ఏజెంట్ని పూర్తి స్థాయిగా ఏమైనా డెవలప్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, కానీ ప్రస్తుతానికైతే మాత్రం మేము AI ఎంబెడ్ చేసాము టూల్ని. సో చాలామంది స్కాన్స్ చేస్తూ ఉన్నారు. టూల్ చాలా ఫ్రెండ్లీగా, యూజర్ ఫ్రెండ్లీగా ఉంది, బాగా ఉపయోగపడుతుంది, బేసిక్ లెవెల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది అని చెబుతున్నారు. సో కమింగ్ టు ద కాంపోజిషన్ అండ్ మాలిక్యూల్స్, యూ టుక్ అ లాట్ ఆఫ్ కేర్ అబౌట్ ఇట్ అన్నారు. కరెక్ట్. సో ఈ కాంపోజిషన్ అనేవి ప్లాంట్ బేస్డ్ ఉండబోతుందా, స్టెమ్ సెల్ బేస్డ్ ఉండబోతుందా, ఆర్ ఎనీ స్పెసిఫిక్ లైక్ మాలిక్యూల్స్ యూజ్డ్? అగైన్ అండి, ఇప్పుడు జియోగ్రఫిక్ లొకేషన్ బేస్ చేసుకొని, మన పర్సన్ యొక్క స్కిన్ టైప్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి ప్రోడక్టు, ఏ కాంపోజిషన్స్ తీసుకురావాలనేది మేము వర్క్ చేస్తూ ఉన్నాం. మేము స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటుంది ఈ ప్రొడక్ట్స్కి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ ఏం జరుగుతున్నాయి అంటే సోషల్ అవేర్నెస్, అంటే మేము కూడా టైం టు టైం సర్వేస్ కండక్ట్ చేస్తాం, నంబర్ ఆఫ్ డెర్మటాలజిస్టులు మీట్ అవుతూ ఉంటాము. వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంటారు. స్కిన్స్గా ఈ ప్రొడక్ట్స్ మీరు ఈ కాంబినేషన్స్తో తీసుకొస్తే బాగుంటుంది, అయితే దీస్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్ అని వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇండస్ట్రీలో అటువైపు మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఏం జరుగుతుందో అంటే ఫార్మాకాలజీలో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏం జరుగుతున్నాయి, ఈ రెండింటిని బేస్ చేసుకొని మేము అంటే AI టెక్నాలజీ సపోర్ట్ కూడా తీసుకొని కాన్షియస్ డెసిషన్ మేకింగ్ అనేది చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్కిన్స్గా మేము ఇప్పుడు PDRN అనే ఒక ఇంగ్రీడియంట్, ఎక్సోజోమ్స్, సౌత్ కొరియన్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా. సో ఇలాంటి కాంపోజిషన్స్ తోటి మేము
విటమిన్ సి సీరమ్స్ అంటే నైట్ సీరమ్స్ కానివ్వండి, లేకపోతే సన్ స్క్రీన్స్ కానివ్వండి, మాయిశ్చరైజర్స్, ఫుల్ డ్రై స్పెల్ ఆఫ్ స్కిన్ కండిషన్ ఉండే వాళ్ళ కోసము అల్ట్రా మాయిశ్చరైజర్స్ తీసుకురావడం, అంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ని మేము ప్రాబ్లం దానికి సొల్యూషన్ బేస్డ్ ప్రొడక్ట్ని తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉన్నాం. అంటే చాలా తక్కువ కంపెనీలు ఇలాంటి కాంపోజిషన్స్, లేటెస్ట్ మాలిక్యూల్స్తో ప్రొడక్ట్స్ని తీసుకొస్తూ ఉన్నారనమాట. రామ్ గారు, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నట్టు డిఫరెంట్ ప్రోడక్ట్స్ని మీరు లాంచ్ చేశారు. బికాస్ స్కిన్, మీరు చెప్పినట్టు స్కిన్ సౌత్ కొరియన్ ఎస్థెటిక్స్, వాళ్ళ స్కిన్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ దర్ ఇండియన్ స్కిన్. రైట్. ఇండియన్ ఎన్విరాన్మెంట్ వల్ల కానివ్వండి, స్కిన్ టోన్ కానివ్వండి, మన ఉండే ఈ జియోగ్రఫికల్ కండిషన్స్, వెదర్ కండిషన్స్ వల్ల మన కంప్లీట్ కాంట్రాస్ట్ అని చెప్పుకోవచ్చు కదా. ఖచ్చితంగా. మరి మీరు అక్కడ వాళ్ళ స్కిన్కి సంబంధించిన వాటిని మన దానికి ఎలా జోడించబోతున్నారు, ఏంటి అసలు ఆ ప్రోడక్ట్స్ ఏంటి, మీరు ఒకసారి మా కోసం. తప్పకుండా అండి. ఇప్పుడు మనకి కొన్ని ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నప్పుడు అవి ఇండియన్ స్కిన్ టోన్కి సెట్ అవుతాయా లేదా, ఇండియన్ వెదర్కి వర్కౌట్ అవుతాయా లేదా అనేది చూస్తాం బేసికల్లీ. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇంగ్రీడియంట్స్ తీసుకునే దగ్గర మనం పొరపాటును కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మన ఇండియన్ ఎన్వైరన్మెంట్కి సెట్ అయ్యే కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్ని మాత్రమే తీసుకుంటాం. బట్ ఇప్పుడు నేను సౌత్ కొరియాని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను అంటే టెక్నాలజీ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్రోడక్ట్ చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి నార్మల్ స్మాల్ హ్యాండ్ హెల్డ్ మసాజర్ డివైస్. సో ఇప్పుడు మనం ఒక సిరం తీసుకొని దీన్ని నైట్ సిరం తీసుకుంటాము, వైటమిన్ సి సిరం. సీ ద ప్యాకింగ్. సో ఈ సిరంని మనం చేతిలో తీసుకొని ఫేస్కి అప్లై చేస్తాం. చేసేసిన తర్వాత చేతులతోటి, ఫింగర్స్ తోటి మసాజ్ చేసుకుంటాం. కానీ ఆ పెనిట్రేషను, అబ్జార్బేషన్ అనేది అంత గ్రేట్గా ఉండదు. సో కొరియన్స్ కానివ్వండి, లేకపోతే వెస్ట్ సైడ్ ఆఫ్ ద కంట్రీస్లో ఏం చేస్తూ ఉంటారంటే ఇలాంటి ఒక చిన్న డివైజ్ని తీసుకొని ఇలా పవర్ ఆన్ చేస్తే ఇట్ ఈజ్ ఎల్ఈడి థెరపీ. నార్మల్గా అయితే ఈ డివైజ్ హ్యాండ్ హెల్డ్ అండ్ టచ్ సెన్సార్డ్ వైబ్రేషన్. సో ఇప్పుడు మీరు పొరపాటున ఎవరైనా వచ్చి ఇంకొకరికి మసాజ్ చేయాలంటే పనిచేయదు. ఇది టచ్ సెన్సార్డ్. నా వామ్ బ్లడ్ సెల్స్ని అబ్జార్బ్ చేసుకొని నాకు మాత్రమే ఈ పెనిట్రేషన్ ఇస్తుంది. ఇట్ హ్యాస్ డిఫరెంట్ మోడ్స్ ఈ ప్రోడక్ట్లో. అంటే 6 to 7 మోడ్స్ ఉంటాయి దీనిలో. ఈ బ్లూ లైట్ వచ్చేసరికి యాంటీ యాక్నే, అంటే యాక్నే ఎక్కువ ఉన్న వాళ్ళకి మాయిశ్చరైజర్, అంటే యాక్నే ప్రోన్ మాయిశ్చరైజర్స్ లేకపోతే నైట్ సీరమ్స్ అప్లై చేసినప్పుడు దీంతో ఇలా మసాజ్ చేసుకోవటం వల్ల వాళ్ళకి ఎల్ఈడి థెరపీ అప్లికేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ పెనిట్రేషను, అబ్జార్బేషన్ ఎక్కువ ఉండటం వల్ల ప్రోడక్ట్ రిజల్ట్ అనేది చాలా తక్కువ టైంలో రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇది ఒక డివైస్, టచ్ సెన్సార్ డివైస్. సో దీనికి ఏ కంట్రీ అయినా ప్రాబ్లం లేదు, ఎటువంటి స్కిన్ టోన్ అయినా సరే ప్రాబ్లం లేదు. ఇండియన్ స్కిన్, యుఎస్ స్కిన్, లేకపోతే కొరియన్ స్కిన్ అని ఏం లేదు. సో అక్కడ వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళు ఉండే రకరకాల ఇంకా థింగ్స్ని బేస్ చేసుకొని వాళ్ళ స్కిన్ టోన్ ఉంటుంది. మన స్కిన్ టోన్కి తగ్గట్టుగా మనం ప్రొడక్ట్స్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. సో టెక్నాలజీ పార్ట్ని ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం. ఆల్రెడీ కొన్ని ఇండియాలో ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. మేము కూడా ఏంటంటే మన డాక్టర్స్ ద్వారా లేకపోతే మన యూజర్స్ ద్వారా దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేసి మార్కెట్లోకి అవైలబుల్ చేయాలని చూస్తున్నాం. స్కిన్స్కా బ్రాండ్. అలాగే ఇంకొక డివైస్ వచ్చేసరికి అండర్ ఐ మసాజర్. సో నార్మల్గా క్రీమ్ ఇక్కడ ఇలా ఉంటుంది, ఇది ట్యూబ్. సో దీనికి మేము మసాజర్ హెడ్ పెట్టించాం. అగైన్ ఇది టచ్ సెన్సార్డ్ మసాజర్. ఎప్పుడైతే మనకి ఇక్కడ ట్యూబ్ని స్క్వాష్ చేస్తూ ఇక్కడ అప్లై చేస్తూ ఉంటామో క్రీమ్ ఇక్కడ నుంచి ఈ టిప్ ద్వారా ఇట్ ఈస్ 365 రొటేషన్ క్రిస్టల్ హెడ్ అండ్ ఇట్ ఈస్ టచ్ సెన్సార్డ్ వైబ్రేషన్. అగైన్ మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో. సో ఎప్పుడైతే టచ్ చేస్తామో అప్పుడు మాత్రం వైబ్రేట్ అవుతుంది. పర్ మినిట్కి 8000 టైమ్స్ పెనిట్రేట్ అవుతుంది. మన బాడీ మొత్తంలో ద మోస్ట్ స్ట్రెస్డ్ పార్ట్ ఏదైనా ఉందంటే అది అండర్ ఐస్ మాత్రమే. సో దానికోసం పెనిట్రేషన్, వైబ్రేషన్ ఉండటం కోసం అగైన్ ఇలాంటి చిన్న మసాజర్ హెడ్ని ఇన్ఫ్యూజ్ చేశాను. సో ఇది ఒక ప్రోడక్ట్. తర్వాత ఈ డివైస్ వచ్చేసరికి దీనికి నా పేరు మీద పేటెంట్ అప్లై చేశాను. ఇండియాలో ఆల్రెడీ పబ్లిష్ కూడా అయ్యింది ఇండియన్ పేటెంట్స్ కౌన్సిల్లో. సో నేను స్కిన్స్కా స్టార్ట్ చేసే కొత్తల్లో 2017-18 ఆ టైంలో థింక్ చేసేటప్పుడు
మనకి ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ ప్రొడక్ట్ కావాలి. సీరమ్స్ తీసుకుంటే ఇలాంటి సీరమ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మా ప్యాకింగ్ వల్ల ఎక్స్పెన్సివ్ కాదు, బేసికల్లీ సీరమ్సే దీంట్లో రకరకాల ఇంగ్రీడియంట్స్ హై అంటే కాస్ట్లీ మాలిక్యూల్స్ ఉండటం వల్ల కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి వాటిని వేస్ట్ చేయకుండా యూజ్ చేయాలి. హెయిర్ ప్రాబ్లం ఉంది ప్రతి ఒక్కరికి, హెయిర్ ఫాల్. సో ఇప్పుడు ఆ సిరం తీసుకొని పామ్లో వేసి తర్వాత చేతులతోటి మసాజ్ చేసుకుంటారు. అంటే ఇక్కడ ఒక 20%, ఇక్కడ ఒక 20%, హెయిర్కి ఒక 20% వేస్టేజ్ అవుతుంది. వేస్టేజ్ అవ్వకుండా మనం ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నాకు వచ్చిన థాట్లోంచి ఈ డిటాచబుల్ ఛాంబర్ అనేది డిజైన్ చేయించాను. సో దీన్ని ఓపెన్ చేసి మనం దీనిలో సీరం వేస్తాము. సో దాన్ని మనం మళ్ళీ ఇలా గ్రూ చేస్తే ప్రాపర్గా గ్రూ అయిపోతుంది. దీనికి మళ్ళీ సి టైప్ ఛార్జింగ్ పెట్టించాను, బ్యాటరీస్ ఇవేం ఉండకుండా. సో ఒక 3 seconds లాంగ్ ప్రెస్ చేస్తే పవర్ ఆన్ అవుతుంది. సో దీంట్లో లో లైట్ డియోడ్ థెరపీ అంటాం దీన్ని. సో 560 nanometers డెప్త్ వరకు ఇది ఎల్ఈడి లైట్ అనేది ఎమిట్ అవుతుంది. అంటే హెయిర్ ఫాల్ సెల్స్కి అప్లికేషన్ అనమాట. మనం ఇప్పుడు ఎక్కడికన్నా హెయిర్ స్పెషలిస్టుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఒక డోమ్ థెరపీ పెడతారు. ఇది హోమ్ బేస్డ్ అప్లికేషన్ టైప్. అంటే పిఆర్పీస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత యాజ్ ఎ మెయింటెనెన్స్ టూల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఎర్లీ ఫేజెస్ ఆఫ్ ఆండ్రోజెనిక్ హెయిర్ ఫాల్ ఫేజెస్ స్టార్ట్ అవుతున్నప్పుడు సీరమ్స్ అప్లికేషన్ తోటి దీంట్లో డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. మళ్ళీ బ్లూ లైట్ అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో 260 nanometers డెప్త్ బ్లూ లైట్ ఉంటుంది. ఇంకో థర్డ్ గేర్ వచ్చేసరికి 2 మోడ్స్ ఉంటాయి. అండ్ హై ఇంటెన్సిటీ అల్ట్రాసోనిక్ వైబ్రేషన్ ఉంది, ఆర్ఎఫ్ టెక్నాలజీ ఉంది, ఈఎంఎస్ మైక్రో కరెంట్. అంటే ఈఎంఎస్ మైక్రో కరెంట్ అంటే హ్యూమన్ బేరబుల్ ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అనమాట. అప్పుడు మన హెయిర్ ఫాలిసెల్స్ రియాక్టివేట్ అవుతాయి. రియాక్టివేట్ అయినప్పుడు ఈ ఎల్ఈడి థెరపీ అనేది పెనిట్రేట్ చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ సెంటర్ కన్సోల్ నుంచి ఇవి ప్రెస్ చేస్తూ ఉంటే రొటేషన్ అనమాట ఇది. దీని నుంచి సిరం అప్లై అవుతుంది. సిరం డైరెక్ట్గా స్కాల్ప్కి అప్లై అవుతుంది మనం మసాజ్ చేసుకుంటున్నప్పుడు. సో వేస్టేజ్ అనేది ఉండదు సిరంలో. అండ్ 3 modes ఎట్ ఏ టైం పనిచేస్తూ ఉంటాయి. సో దానివల్ల హెయిర్ ఫాల్ అనేది తక్కువగా కంట్రోల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఏదో ఇదేమి మ్యాజిక్ ఓన్ కాదు, ఏదో ఇది వాడంగా ఇమీడియట్గా హెయిర్ ఫాల్ ఆగిద్ది అనేదేం కాదు. సో తప్పకుండా మీ డెర్మటాలజిస్ట్నో ట్రైకాలజిస్ట్నో కన్సల్ట్ అయ్యి ఇది రైట్ టూలా కాదా, వాళ్ళకున్న ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, లైఫ్ స్టైల్ ఏంటి, స్ట్రెస్ లెవెల్స్ ఏంటి, వేరియస్ రీజన్స్ని దృష్టిలో పెట్టుకుని ఇది ఒక యాడెండమ్ టూల్గా ఉపయోగపడుతుంది. కానీ స్కిన్స్కి వాళ్ళది మ్యాజిక్ మసాజర్ ట్రెస్ ఇచ్చి కోంబు కొనంగానే వెంటనే హెయిర్ ఫాల్ ఆగిపోయింది అనేది ఏముండదు. సో మనము మన స్కిన్ స్కార్కి సంబంధించిన లోషనే వర్క్ అవుతుంది అంటారా? దేనికైనా ఏదైనా యూజ్ చేయొచ్చు అంటారు? మేమేం రికమెండ్ చేస్తామంటే ఈ టూల్ని మైండ్లో పెట్టుకుని స్పెసిఫిక్ కాంపోజిషన్స్ తోటి ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నాం. సో రెడెన్సిల్ అనే కాంబినేషన్, ఎక్సోజోమ్స్ అనే కాంబినేషన్స్ తోటి ఇప్పుడు ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నాం. యానగైన్, బయోటిన్, కెఫిన్ బేస్డ్ అంటే డిఫరెంట్ మాలిక్యూల్స్ని కాక్టైల్ చేపించేసి ఎక్స్క్లూజివ్గా ఏ ప్రోడక్ట్ మన ఇండియన్ స్కిన్ టోన్కి వాట్ ఆర్ ద కామన్ హెయిర్ ఫాల్ కాజెస్ అనేది దృష్టిలో పెట్టుకొని మనం ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో 70 to 80% ఆఫ్ ద పీపుల్కి ప్రోడక్ట్ నచ్చొచ్చు. అండ్ వాళ్ళ స్కిన్ టోన్కి వాళ్ళ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉండేది. అగైన్ మేము ఏం రికమెండ్ చేస్తామంటే ప్రొఫెషనల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ బేస్ చేసుకుని ప్రొడక్ట్ కానీ సీరమ్స్ కానీ కొనమని చెబుతాం. కానీ సో బ్లైండ్గా వెళ్ళి స్కిన్స్ కావు కొనండి లేకపోతే XYZ కంపెనీలు కొనండి అని ఎప్పుడు రికమెండ్ చెయ్యం. కెమికల్ కాంపోజిషన్ దగ్గర కొంచెం మనం ఎక్కువ కేర్ తీసుకున్నామన్నారు కాబట్టి ఇది ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళ వరకు వాడచ్చు అంటారు? హెయిర్ ఫాల్ ఉన్న ఏ ఏజ్ వాళ్ళైనా వాడటానికి ఉపయోగకరంగా ఉంటుందండి. దీంట్లో మనం ఎటువంటి కెమికల్స్ వాడట్లేదు, ఎటువంటి మినరల్స్ కానీ ప్యాథలైట్స్ కానీ SLS కానీ పారాబిన్స్ కానీ ఇటువంటి హానికరమైన ఇంగ్రీడియంట్స్ ఏమీ మనం వాడట్లేదు. వీటిల్లో కూడా మేము ఎక్కువ న్యాచురల్ ప్రొడక్ట్స్ని తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటాం. మా ఎంఫసైజ్ ఎప్పుడు కూడా మేము కూర్చొని R&Dలో మాట్లాడేటప్పుడు కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని ఎక్కువ ఉండే విధంగానే మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. సార్ ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ని చూసాం, ప్రోడక్ట్స్ కంపోజిషన్ గురించి తెలుసుకున్నాం. మీరు చెప్పినట్టు FDA US నుంచి అప్రూవల్ అయింది. ఈ జర్నీ ఎలా జరిగింది? ప్రోడక్ట్ సర్టిఫికేషన్ ఎలా అయింది?
అది చాలా పెద్ద కదండి. మా కోసం కొంచెం షార్ట్ అండ్ తప్పకుండా చెబుతాను. సో అదేనండి, ఎప్పుడైనా సరే మనం ఒక ప్రోడక్ట్ తీసుకొస్తున్నామంటే అన్ఫార్చునేట్లీ సో మచ్ ఆఫ్ అడల్ట్రేషన్ ఈజ్ బీన్ హ్యాపెనింగ్. అంటే ప్రోడక్ట్ అంటే అవేర్నెస్ లెవెల్స్ తక్కువ ఉండటం వల్ల కంటికి కనిపించేదే గొప్పదన్నట్టుగా తయారైంది. ఇక్కడే కాదు, మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ తీసుకున్నా కానీ 1కి 100 సార్లు కళ్ళ ముందు చూపిస్తున్నారంటే అదే గొప్ప ప్రోడక్ట్ అన్నట్టుగా వాడుతూ ఉన్నారు. సో ఈ యుఎస్ఎఫ్డిఏ కానివ్వండి, యూకే కాస్మెటిక్ కౌన్సిల్ అప్రూవల్స్ కానివ్వండి, అవి ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తాయి మార్కెట్లో. సో చిన్న కంపెనీ అయినా కానీ మేము ఎందుకు యుఎస్ఎఫ్డిఏకి వెళ్ళాల్సి వచ్చింది అంటే ఆ క్రెడిబిలిటీని, ఆ నమ్మకాన్ని పొందటం కోసం. ఇప్పుడు యుఎస్ఎఫ్డిఏ తీసుకున్నామంటే ర్యాండమ్గా ప్రొడక్ట్ పిక్ చేసుకుని దాంట్లో స్టెబిలిటీ ఎలా ఉంది, చెప్పిన ఇంగ్రీడియంట్స్ మనం పెడుతున్నామా లేదు, కరెక్ట్, దాన్ని ర్యాండమ్గా చెక్ చేస్తారు. ఒక్కసారి ప్రోడక్ట్ క్వాలిటీలో పొరపాటున మిస్ అయితే మళ్ళీ జీవితంలో ఆ ప్రోడక్ట్ పేరుతోటి మనం వెళ్ళి ఆ ప్రోడక్ట్ని క్వాలిఫై చేయించలేం. సో చాలా స్ట్రిక్ట్గా చూస్తారు కాబట్టే మనం ఆ స్టేటస్ తీసుకోవడానికి వెళ్ళాం. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే నంబర్ ఆఫ్ డాసియర్స్ అంటే డాక్యుమెంటేషన్ బాగా ఇంపార్టెంట్. సో ఒక మాలిక్యూల్ తీసుకుంటే దాని సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ సోర్స్ వాళ్ళు అడిగిన మాలిక్యూల్లో కరెక్ట్ కాంపోజిషన్ ఇచ్చారా లేదా, ఈ ప్రోడక్ట్లో వాళ్ళ దగ్గర నుంచి కొన్నది తీసుకొని అంతే పర్సంటేజ్ యూజ్ చేశారా లేదా. సో ఇవన్నీ లింకేజ్ జరుగుతాయి అన్నమాట. ఇవన్నీ లింకేజ్ ఒకటి, అది ఎవిడెన్షియల్ ప్రూఫ్ కోసం. రెండోది వచ్చేసరికి రిపోర్టింగ్. సో చెప్పిన మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి, వాటి తాలూకా పర్సంటేజ్లు ఎంత ఉన్నాయి, దీంట్లో ఏమైనా వాటర్ వాడితే దానికి స్టెబిలిటీ ఎంతకాలం ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఒక ప్రోడక్ట్లో ఆక్వాని వాడతాం, సో మైక్రోబయాలజికల్ స్టెబిలిటీ రిపోర్ట్ చేస్తారు. సో అలాంటి రిపోర్ట్స్ అంటే ఒక్కొక్క రిపోర్టు ఒక ప్రోడక్ట్ కోసం తీసుకోవాల్సి వస్తే దాదాపు 6 నెలలు కూడా వెయిట్ చేయాల్సి ఉండేది. సో ఇలాంటి డిఫరెంట్ టెస్టుల్ని పాస్ అయిన తర్వాత మాత్రమే ఆ ప్రోడక్ట్ అప్రూవల్ తీసుకోవడం జరిగింది. ఈ జర్నీలో మేము దాదాపు ఒక 3 నుంచి 4 సార్లు యూఎస్ వెళ్ళడం జరిగింది. నంబర్ ఆఫ్ అంటే మాకు కొన్ని తెలియని ఏరియాలు ఉండొచ్చు. సో అక్కడ మేము ప్రొఫెషనల్స్ని అప్రోచ్ అయ్యి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ని కలవటం జరిగింది. వాళ్ళకి డాక్యుమెంటేషన్, డాసియర్స్ ప్రజెంట్ చేయడం జరిగింది, ఫిజికల్ శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళు ఎక్కువ చూసేది ఏంటంటే ఎకో ఫ్రెండ్లీనెస్ కూడా ఉందా లేదా అవుటర్ కాటన్లో, ప్రైమరీ ప్యాకింగ్ ఆర్ సెకండరీ ప్యాకింగ్. సో వాళ్ళ కంట్రీలోకి ఏమైనా ప్రొడక్ట్ డంపింగ్ జరిగిద్దా, వాటిని రీసైకిల్ చేయగలుగుతామా లేదా. అంటే అది ఒక్క అమెరికానే కాదు, ఇప్పుడు మన ఇండియా తీసుకున్నా కానీ ఇక్కడ కూడా మనం అదే కాన్షియస్నెస్ తోటి ప్రొడక్ట్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. సో స్కిన్స్గా కూడా ఇప్పుడు మా న్యాచురల్ సోప్స్ తీసుకుంటే అవి మేము 100% రీసైక్లబుల్ కార్డ్బోర్డ్స్ వాడుతున్నాం ఫర్ ద ప్యాకేజింగ్. యా. సో మాకు ఈ మధ్యకాలంలో అదే సోప్స్ మేము యూకేలో కూడా అమ్ముతూ ఉన్నాము. సో బ్రిటిష్ పార్లమెంటు వాళ్ళు మా ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేసి ద బెస్ట్ ఎమర్జింగ్ స్కిన్ కేర్ కంపెనీ ఆఫ్ ద ఇయర్గా మాకు 2014 నవంబర్లో బ్రిటిష్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్స్ నుంచి కూడా అవార్డు వచ్చింది. సో మేము పెడుతున్న ఎఫర్ట్స్ అంత సిన్సియర్గా, డెడికేటెడ్గా మేము ప్రొడక్ట్ తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉన్నాము. సో ఆ క్వాలిటీ స్టాండర్డ్స్ని కూడా చిన్న కంపెనీ అయినా సరే మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉన్నాం. మాకు ఇంత తక్కువ టైంలో ఇన్ని ప్రొడక్ట్స్కి మాకు యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్ రావడం అనేది, మా సప్లిమెంట్స్కి కానివ్వండి. సో యూకేలో కూడా యూకే కాస్మెటిక్ కౌన్సిల్ అప్రూవల్ వచ్చింది. సో దీన్ని చాలా పెద్ద అచీవ్మెంట్గా మేము ఫీల్ అవుతాం చిన్న కంపెనీ అయినా కూడా. సో ఈ యుఎస్ఎఫ్డిఏ అప్రూవ్డ్ స్కిన్స్కా ప్రోడక్ట్స్ అనేవి నేషనల్గా కాదు ఇంటర్నేషనల్గా యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ అవుట్లెట్స్ ఇన్ త్రూ ది వరల్డ్ వైడ్. సో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, మాకు కావాలి అంటే ఎక్కడ అవైలబిలిటీలో ఉంటాయి? సో ఇప్పుడు మా ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఇప్పుడు మీరు స్కిన్స్ కానీ మీరు యాపిల్ ఫోన్ వాడుతూ ఉంటే మీరు యాప్ స్టోర్లోకి వెళ్ళి స్కిన్స్ కానీ సెర్చ్ చేయగలనే మా యాప్ మీకు కనిపిస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకొని దాని నుంచి ఆర్డర్ పెట్టవచ్చు, లేదంటే మా ఓన్ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు, లేదంటే మీరు మీ డెర్మటాలజిస్ట్ని కలుస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ప్రోడక్ట్ అంటే మీ స్కిన్ అనాలిసిస్ జరిగినప్పుడు వాళ్ళు మా ప్రొడక్ట్స్ని ప్రిస్క్రైబ్ చేయొచ్చు. సో మా ప్రొడక్ట్స్ అమెజాన్లో ఉన్నాయి, ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి, టాటా 1mgలో ఉన్నాయి, హైదరాబాద్లో తీసుకుంటే క్యూమార్ట్లో ఉన్నాయి. సో డిఫరెంట్ ప్లేసెస్లో మా ప్రొడక్ట్స్ అయితే ఉంచాం.
అవైలబిలిటీ అవేర్నెస్ కోసం, విజిబిలిటీ పర్పసెస్ కోసం. బట్ మా కంపెనీ ఏంటంటే ఎక్కువ మేము డెర్మటాలజిస్టులకి మా ప్రోడక్ట్ని వాళ్ళ కాన్ఫిడెన్స్ పొంది పేషెంట్లకి ఇవ్వగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అని మేము ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఒక క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ ప్రోడక్ట్ని ప్రిస్క్రైబ్ చేశాడు అంటే దానికి ఉన్న వాల్యూనే వేరుంటుంది. సో ఆ విధంగా మేము ఎక్కువ వీ రెస్పెక్ట్ ద వాల్యూ ప్రపోజిషన్ విత్ గోయింగ్ త్రూ డెర్మటాలజిస్ట్ అనేది మేము ఎక్కువ చూస్తూ ఉంటున్నాం అన్నమాట. సో మా ప్రొడక్ట్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో అవైలబుల్లో ఉంది. ఓకే. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడే ముందు లేదంటే వాడిన తర్వాత ఉండే జనరల్గా పర్సన్స్కి కానివ్వండి ఉండేది ఏంటంటే బిగ్గెస్ట్ కన్సర్న్ ఆఫ్ అలర్జీస్. రైట్. ఈ అలర్జీస్ని ఈ ప్రోడక్ట్స్ ముందు డెఫినెట్గా వెనక్కి తిప్పి చూసుకుంటాం. సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, కాంబినేషన్ స్కిన్ ఉంటుంది. ఇలా మీ దగ్గర కూడా డిఫరెంట్ స్కిన్ టైప్స్ ఉన్నాయా, లేదంటే కాంపోజిషన్ అందరికీ ఉపయోగపడేలాగా తయారు చేయబడిందా, ఎలా జరిగింది? అంటే కొన్ని ప్రోడక్ట్స్ కొంతమందికి కొన్ని స్కిన్ టోన్స్కి ఉపయోగపడే విధంగానే కస్టమైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. కొన్ని ప్రొడక్ట్స్ని అందరికీ ఉపయోగపడేట్టుగా తయారు చేయాల్సి ఉంటుంది. సో యా, ఎస్పెషల్లీ సో మేము ఆ సెగ్మెంటేషన్ని చాలా కేర్ఫుల్గా క్రాఫ్ట్ చేసుకొని తీసుకురావడం జరిగింది. సో జనరల్గా ఏంటంటే డెర్మటాలజిస్ట్ త్రూ ప్రిస్క్రిప్షన్ కాబట్టి జనరల్గా ప్యాచ్ టెస్టులు చేయిస్తూ ఉంటారు. సో అవి చేసుకొని అలర్జిక్ లేకపోతే వాడమని జనరల్గా ఏ డాక్టర్ అయినా ఏ ప్రోడక్ట్ గురించి అయినా రికమెండ్ చేస్తారు. సో అలాగే స్కా ప్రొడక్ట్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ మేము ఎటువంటి హానికరమైన కెమికల్స్తో తీసుకురాలేదు కాబట్టి ఇప్పటి వరకు ఈ 6 సంవత్సరాల్లో నేను ఎటువంటి ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేసింది లేదు. ఒక డెర్మటాలజిస్ట్ కానీ ఒక కాస్మెటాలజిస్ట్ కానీ ఇదిగో ఫలానా ఈ ప్రత్యేకమైన ప్రోడక్ట్ నచ్చలేదు, దీనివల్ల ఈ ఎలర్జీ వచ్చిందని కంప్లైంట్ చేసిన వాళ్ళైతే ఇంతవరకు హిస్టరీలో మాకు లేదు. సో దానికి మేము బ్యాక్ ఎండ్లో ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము అనేది మాకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓకే. సో ఫస్ట్ ప్రోడక్ట్ లాంచ్ ఎప్పుడు జరిగింది సార్, ఏ ఇయర్? 2019 మే 6వ తారీఖున జరిగిందండి. లియోనియో రిసార్ట్స్లో మా ప్రోడక్ట్ లాంచ్ చేశాము. మేము అప్పుడే అంటే నేను ఫార్మాంకాలజీ బాపట్ల దగ్గర మాది విలేజ్ చెరుకూరు అని. మాది చీరాల. ఓకే. సో ఆ పక్కనే బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీలోకి వెళ్ళి సో స్టూడెంట్స్ని క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇప్పించి సీనియర్ మేనేజర్స్, ఎక్స్పీరియన్స్డ్ మేనేజర్స్ని తీసుకొని మార్కెట్లో వాళ్ళ ద్వారా ఆన్ ద జాబ్ లెర్నింగ్ ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ ట్రైనింగ్ సెషన్స్ చేసి చాలామంది డాక్టర్లను ఇన్వైట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకొని అండ్ ఇండస్ట్రీ ఫార్మాంకాలజీ ఎక్స్పర్ట్స్ తోటి ట్రైనింగ్స్ ఇప్పించి ఆ ప్రొడక్ట్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం నేను కూడా డాక్టర్ల దగ్గరికి చాలామంది దగ్గరికి ఈ రోజుకి వెళ్తూనే ఉంటాను, అందరినీ కలుస్తూ ఉంటాను. నేను ఇండియాలో ఉన్నప్పుడల్లా నాకు తెలిసిన మంచి మంచి డాక్టర్లు అందరి దగ్గరికి వెళ్ళిపోయి నేను తీసుకొస్తున్న కొత్త కాంబినేషన్స్ ఏంటి, మా ప్రొడక్ట్ డెవలప్మెంట్ టీమ్స్ ఏం వర్క్ చేస్తున్నారు, మా క్వాలిటీ టీమ్స్ ఎటువంటి అచీవ్మెంట్స్ చేస్తున్నారు, ఇంటర్నేషనల్లీ మా డాసియర్స్ ఏమేమి అప్రూవ్ పొందుతున్నాయి, ఇవన్నీ నేను డాక్టర్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాను. వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకొని, అంటే మేము KOLs కీ ఒపీనియన్ లీడర్స్ అంటాము. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని టైం టు టైం మేము రిఫైన్ చేసుకుంటూ బెస్ట్ ఇన్ క్లాస్ ప్రోడక్ట్ తీసుకురావడానికి వరల్డ్ క్లాస్ ప్యాకింగ్ తోటి టాప్ ఇన్ క్లాస్ ఎఫికసీ, అంటే న్యూ మాలిక్యూల్స్ ఎప్పుడు అంటే లేని కాంబినేషన్స్ కూడా మేము తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉన్నాం అనమాట. ఇండియాలో మీరు చూస్తే ఎకానమీ అనేది అందరికీ ఒకేలా అఫోర్డబుల్ ఉండదు. మీ ముందు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఆ ప్రోడక్ట్ చూస్తేనే లైక్ ప్యాకేజింగ్ కానివ్వండి, లైక్ ద వే ఆఫ్ ద కంపోజిషన్ అండ్ యూ యూస్ ద బెస్ట్ ప్రోడక్ట్ కాంపోజిషన్ యూస్ చేశారు. ఇది ఎంతవరకు జనరల్ పీపుల్కి అఫోర్డబుల్ అంటారు? ఇప్పుడు ఇంతకుముందు నేను చూపించిన కొన్ని ప్రొడక్ట్స్లో డ్యూసాల్ అని ఒక ప్రోడక్ట్ ఉందండి, అల్ట్రా మాయిశ్చరైజర్. ఓకే. సో జనరల్గా మార్కెట్లో 500-600 రూపాయలకి ప్రోడక్ట్ ఉంటుంది. సో మాది 499 రూపాయలకే పెట్టాం. సో అదే ప్రోడక్ట్ని మేము లండన్లో 3000 రూపాయలకి, అంటే 30 పౌండ్స్కి అమ్ముతాం. సో యుఎస్లో కూడా దాదాపు అంతే రేటుకి అమ్ముతుంటాం. అంటే ఇక్కడ కస్టమర్ ఫీజిబిలిటీ, అఫోర్డబిలిటీ వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రొడక్ట్స్ తీసుకురావడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ప్రొడక్ట్ ఒక కంట్రీలో ఒకే రేటు ఉండాలని లేదు. బ్రాండ్ అవేర్నెస్, బ్రాండ్ ఐడెంటిటీ, బ్రాండ్ పొజిషనింగ్ కోసం మాకు అది ప్రాఫిటబిలిటీ లేకపోయినా సరే మేము ప్రొడక్ట్స్ని తీసుకొచ్చి పెడతాం.
ఓకే. సో అది చేస్తున్నాము. అందుకని చెప్పేసి ఎక్కడ కూడా క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ అవ్వకుండా ఇండియాకు ఒక స్టాండర్డు, యూకేకి ఇంకొక స్టాండర్డు, యూఎస్కి ఇంకా ఇంకో వేరే స్టాండర్డ్ అనేది ఏముండదు. మీరు ప్రోడక్ట్ ఇండియాలో కొన్నా, యూఎస్లో కొన్నా, యూకేలో కొన్నా అదే ప్యాకింగ్, అదే ప్రోడక్ట్, అదే లేబులింగ్ ఉంటుంది. సో మా ప్రోడక్ట్ ప్రతి దాని మీద కూడా మీరు వెనక తిప్పి చూస్తే స్కిన్స్కా ఇండియా ఉంటుంది, స్కిన్స్కా యూకే కూడా ఉంటుంది. ఓకే. సో మేము ఎక్కడ కూడా కాంప్రమైజేషన్ అనేది చెయ్యము అసలు. సో ఆ విధంగా బెస్ట్ ఇన్ క్వాలిటీ ప్రోడక్ట్ని అఫోర్డబుల్ రేంజ్లో మన డాక్టర్స్కి, వాళ్ళ ద్వారా కనెక్టెడ్ పేషెంట్స్కి సర్వ్ చేయడానికి మేము మ్యాక్సిమం ట్రై చేస్తున్నాం. ఓకే. దిస్ సౌత్ కొరియా ఎస్థెటిక్ ప్రోడక్ట్ని మీరు ఇండియాలో లాంచ్ చేసిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ ఫీడ్బ్యాక్ ఏంటంటారు? సో అంటే నా కాంపిటీషన్ కంపెనీల పేర్లు నేను చెప్పను కానివ్వండి, కొంతమంది డెర్మటాలజిస్టులు ఫోన్ చేసి మరి నాకు ఇదిగో ఇంతకుముందు ఈ ప్రోడక్ట్ రాసేవాడిని పేషెంట్కి, అది వద్దు, మాకు నచ్చలేదు అని. వాళ్ళు చాలా పెద్ద కంపెనీలు, 1000 కోట్లు టర్న్ ఓవర్ చేసే కంపెనీ ప్రోడక్ట్ వద్దు అని చెప్పేసి తిప్పి కొడితే 10 కోట్లు కూడా టర్న్ ఓవర్ లేని నా కంపెనీ ప్రోడక్ట్ని స్పెసిఫిక్గా పేషెంట్ అడిగి మరీ తెప్పించుకొని, అంటే డాక్టర్కి స్పెసిఫిక్గా అంటే వాళ్ళు ఫోన్ చేసి మరి ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది అని చెప్పటం, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంతకు మించిన మనకి క్వాలిఫికేషన్ ఏం వచ్చింది చెప్పండి. సో ఇలాంటి ఫీడ్బ్యాక్స్ నేను చాలా విన్నాను. విశాఖపట్నంలో విన్నాను, కోల్కతాలో విన్నాను, మన హైదరాబాద్లో విన్నాను. అంటే మేము ఈ మధ్యకాలంలోనే రీసెంట్గా ఈ మంత్లోనే యాక్చువల్లీ బాంబే, పూణే, బెంగళూరు, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్లో కూడా స్కిన్స్ కానీ ఈ 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు డిసైడ్ అయిపోయి ఎక్స్పాండ్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఇంతకుముందు ఓన్లీ 2000 మంది డాక్టర్లను కవర్ చేసేవాళ్ళం, ఇప్పుడు దాదాపు ఒక 7-8 వేల మంది డాక్టర్లని కవర్ చేయబోతున్నాం. ఓకే. స్కిన్స్కా ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇప్పుడు చూడకపోతే ఇండియన్స్కి ఉన్న బిగ్గెస్ట్ ఏమంటారు కన్సర్న్ అని కాదు, అది చాలా ఇంట్రెస్ట్ ఏంటంటే ఫేర్ స్కిన్. ప్రతి ఒక్కళ్ళు అందంగా ఉండాలని కోరుకుంటారు. అందంగా అంటే కూడా ఫేర్ స్కిన్ అనేది ఇట్స్ లైక్ ఫేమస్ థింగ్ అన్నమాట. అది ఉంటే ఇంకా ఆ వైట్ కోసం, ఆ స్కిన్ కోసం, ఫేర్ స్కిన్ కోసం ఎలాంటి క్రీమ్లైనా వాడేస్తానంటారు. ఇప్పుడు మీరు చెప్పడం ప్రకారం మీరు స్కిన్ కన్సర్న్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తున్నాం, నాట్ ద స్కిన్ గ్లోయింగ్ ఆర్ స్కిన్ ఫేర్నెస్ అని కూడా అంటున్నారు. అలా మీరు మీ మాటల్లో అదర్ ప్రోడక్ట్స్, బ్యూటీ ప్రోడక్ట్స్కి, స్కిన్స్కా ప్రోడక్ట్స్కి ఉండే బేసిక్ డిఫరెన్స్ ఏంటి, ఎందుకు స్కిన్స్కా ప్రోడక్ట్ని మీరు లాంచ్ చేశారు అనే టార్గెట్ అనేది ఉంటుంది కదా, అది మా వ్యూవర్స్ కోసం చెప్పాలి. ఇక్కడ రాకెట్ సైన్స్ ఏం లేదండి. బెస్ట్ ఇన్ క్లాస్ ప్రోడక్ట్ని చాలా తక్కువ ప్రైస్లో హైయెస్ట్ అండ్ కాన్సన్ట్రేటెడ్ క్వాలిటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్, బెస్ట్ ప్యాకింగ్ ప్రొడక్ట్స్, ప్రతి ప్రాబ్లమ్కి సొల్యూషన్ బేస్డ్. ఇప్పుడు మీరు చెప్పే దానిలో ఫెయిర్నెస్ అంటున్నారు, దాన్ని ఇంకో విధంగా తీసుకుంటే వాళ్ళు ఒక ప్రాబ్లం లాగా ఫీల్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. కరెక్ట్. సో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వడానికి మనం ట్రై చేస్తున్నాం. ఇక్కడ ఎగ్జిమా ఉంటేనో లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటేనో అది మాత్రమే ప్రాబ్లం కాదు. ఒకళ్ళకి ఒకటి ప్రాబ్లం, ఇంకొకటి ప్రాబ్లం లాగా కనిపించడానికి పాసిబిలిటీ ఉండేది. సో మనం ఆ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు యాంటీ ఏజింగ్ అంటే ఒక 40 తర్వాత చర్మం ముడతలు పడుతూ ఉంటుంది, మన సెల్ జనరేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో దానికి మనం ఎటువంటి సప్లిమెంట్స్ ఇవ్వగలం అంటే మనం నోటి ద్వారా తీసుకునే సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ అంటే గుర్తొచ్చింది, మనం మాట్లాడుకున్న దాంట్లో సప్లిమెంట్స్ కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా స్కిన్స్ కా? ఆల్రెడీ ఉన్నాయండి. మీరు హెయిర్ కేర్ కి బయోటిన్ సప్లిమెంట్స్, దాని గురించి ఒకసారి చెప్పండి. బికాస్ వీ డి నాట్ హ్యావ్ దట్ డిస్కషన్ ఆఫ్ స్కిన్ సప్లిమెంట్స్ కూడా ఈ రోజుల్లో అందరూ కూడా యూజ్ చేయాలి అని అనుకుంటే, ఒకప్పుడు లేదు ఇంత అవేర్నెస్ కానివ్వండి, ఇంత యూసేజ్ కానివ్వండి, దాని గురించి ఒకసారి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైంలో మేము రెస్పిరేటరీ ఇష్యూస్ని దృష్టిలో పెట్టుకొని మాది విట్ఫిజ్ జీటీ అనే ఒక ప్రోడక్ట్ను లాంచ్ చేసాం. దాంట్లో ఏంటంటే అసిటైల్ సిస్టైన్, నాక్ అంటాం, 600 mg, అంటే రెస్పిరేటరీ మీద మంచి ఇమ్యూనిటీ బూస్టర్ అన్నమాట. సో అదొక ఆ కాంబినేషన్ తోటి అట్ ద సేమ్ టైం వీఆర్ ఇంటూ స్కిన్ కేర్. సో స్కిన్ కేర్ని ఎప్పుడు ఇగ్నోర్ చేయలేదు. విటమిన్ సి 60 mg, ఎసిటైల్ సిస్టైన్ 600 mg తోటి ఒక కాంబినేషన్, జింక్ 10 mg తోటి ఒక ప్రోడక్ట్ని మేము లాంచ్ చేసాం. అది సప్లిమెంట్, ఎఫర్స్వెన్ టాబ్లెట్. మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్లో ఒక టాబ్లెట్ వేస్తే ఫిజ్ అనమాట అది. సో ఇట్ విల్ బికమ్ అ జ్యూస్ ఇన్ అ మ్యాటర్ ఆఫ్ 1.5 minute. సో మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత జ్యూస్ తాగేస్తే మీకు తెలియకుండా మీరు ఒక ప్రోడక్ట్ని, అంటే మీరు ఇంట్లో ఆరెంజెస్ తినమని అమ్మమ్మ చేతి తినం, లేదు జ్యూస్ లాగా చేసుకొని తినాలన్నా అది కష్టం. ఇది ఒక ఫిజీ టాబ్లెట్, ఇది ఒకటి. అలాగే విటమిన్ సి 1000 mg,
గ్లో కోసం కానివ్వండి, తర్వాత యాంటీ స్ట్రెస్ కోసం కానివ్వండి, విటమిన్ సి తీసుకోవడం జరుగుతుంది. ఓకే. అలాగే omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ఓకే. చేపలు Fish తినమంటే oil. ఎక్కువ తినలేరు. ఫిష్ ఆయిల్ సో ఫిష్ ఆయిల్ బేస్డ్, సో అదొక ప్రోడక్ట్ ఉంది మా దగ్గర. అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం బయోటిన్ గమ్మీస్, మల్టీ విటమిన్స్, మినరల్స్ తోటి, కోఎన్జైమ్ Q10 తోటి కాంబినేషన్ ప్రోడక్ట్ అనమాట. సో ఇది ఒక న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్. ఇప్పుడు మేము మౌత్ ద్వారా డిజాల్వబుల్ స్ట్రిప్స్ తీసుకొస్తున్నాం. సూపర్ బయో అవైలబిలిటీ అంటే ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మనం ఈ క్యాప్సుల్లో న్యూట్రాసిటికల్ ఫామ్లో తీసుకుంటే అది డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా వెళ్ళి ప్రాసెస్ అవ్వాలి. అదే ఇప్పుడు మనం ఈ స్ట్రిప్ బేస్డ్ తీసుకున్నామంటే ఓవరకు నాలుక మీద అలా పెట్టుకోగానే డిజాల్వ్ అయిపోతుంది 30 సెకండ్స్లో, ఇమీడియట్లీ అవైలబుల్ అనమాట. సూపర్ బయో అవైలబుల్ ప్రోడక్ట్. ఓకే. ఓకే. సో అది కూడా ప్రొడక్షన్లో ఉంది, త్వరలోనే లాంచ్ చేస్తాం. మంచి లాంచ్ డేట్ పెట్టుకొని మహా టీవీ వాళ్ళని తప్పకుండా ఇన్వైట్ చేస్తాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఈ స్కిన్స్కా గురించిన విజన్ కానివ్వండి, ఎక్కువ ప్రజెన్స్ బయట ఉన్న జనాల ఒక కన్సర్న్స్ని బేస్ చేసుకొని ప్రోడక్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు నార్మల్గా ఉండే స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు. అండ్ అందరూ కూడా ఈ ప్రోడక్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని, అండ్ ఫ్యూచర్లో మీరు ఇంకా కూడా ఎన్నో ప్రోడక్ట్స్ని మా కోసం ఇలా రిలీజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.